నమస్తే అండి, నేను రజాక్. ఈవీఎంలు హ్యాక్ అన్నారు, మాకు పోస్టల్ బ్యాలెట్టే కావాలన్నారు, స్వస్తిక్ సింబల్తో గుద్దితేనే గెలుస్తాం అన్నారు. మరి ఏమైంది ఈ రోజున? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఆలపాటి రాజా గారి విజయం చూసిన తర్వాత నాకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మామూలుగా కాదు, గ్రాడ్యుయేట్స్ ఏ పక్కన ఉన్నారు, ఎటు పక్క ఉన్నారు, వాళ్ళ పవర్ ఎంత చూపించారు, సత్తా ఎంత చూపించారు. కూటమిపై ఈ రోజున గ్రాడ్యుయేట్స్లో అంటే చదువుకున్నటువంటి వ్యక్తుల్లో, పట్టాదారుల్లో ఏ స్థాయి కాన్ఫిడెన్స్ ఉందనేది ఈ రోజున అర్థమవుతుంది. సో దీన్ని కూటమి నిలబెట్టుకోండి. ఇక దీని గురించి తర్వాత మాట్లాడతా. కానీ ఫస్ట్ ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు అన్నారు, ఏమని అన్నారు, ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా మాట్లాడినారు. ఈవీఎంలే హ్యాక్ అయిపోయినాయి అంట, 164 కూడా ఈవీఎంలతో వచ్చినాయి అంట, అందుకే అంత పెద్ద మెజారిటీలు వచ్చినాయి అంట, అందుకంటే వాళ్ళు గెలిచేశారంట. పవన్ కళ్యాణ్కి అంత పెద్ద మెజారిటీ అంట, నారా లోకేష్కి అంత పెద్ద మెజారిటీ అంట, చంద్రబాబు నాయుడుకి అంత పెద్ద మెజారిటీ అంట. ఇవన్నీ కూడా ఈవీఎంలు హ్యాక్ కావడం వల్ల వచ్చినటువంటి మెజారిటీలు అని చెప్పేసి ఈ రోజుకి మీరు వాళ్ళకి అందించినా సరే వాళ్ళు మాట్లాడే మాట ఈవీఎంలతో గెలిచారని చెప్పేసి ఏకంగా ట్విట్టర్ ప్రొఫైల్స్ అయితే ఏవిఎం అని చెప్పేసి ప్రొఫైల్ పేర్లు పెట్టుకుని సర్క్యులేట్ చేసినటువంటి పర్సన్. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? పోస్టల్ బ్యాలెట్ ఈ రోజున బ్యాలెట్ పేపర్ మీద అక్షరాల 1, 2, 3 నేను కూడా చూపించినా కదా, ఆ రోజు వేసినా కదా, నేను కూడా వెళ్ళి వేసి వచ్చినా కదా, చూపించినా కదా. కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజా గారికి సంబంధించి అదేవిధంగా నేను నిలబడ్డా 25 మంది నేను వెళ్ళి చూసినప్పుడు 25 మంది ఉన్నారు. సో వాళ్ళు 90% ముక్కు మొహం తెలియదు, పేరు తెలియదు, అసలు ఎలక్షన్స్లో వాళ్ళు తిరిగిన పాపాన్ని కూడా కనిపించలేదు. అట్లీస్ట్ టీడీపీ వాళ్ళు ఇంటికి వచ్చి మా పార్టీకి ఓటేమని చెప్పేసి అడిగినటువంటి దాఖలాలన్నా ఉన్నాయి. అదేవిధంగా కాల్స్ వచ్చినాయి, ఎవ్రీడే కాల్స్, అసలు రోజుకి ఎన్ని కాల్స్ వచ్చాయో లెక్కపత్రం లేదనమాట, అన్ని కాల్స్ చేసుకున్నారు. సో ఎలక్షనీరింగ్ చాలా అద్భుతంగా చేసుకున్నారనమాట. దాని పర్యవసానం ఈరోజు స్పష్టంగా కనిపించింది. మరి ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఏదో డబ్బులు బంద్ చేశారు, అది చేశారు, బొక్క అలాంటివి ఏమీ జరగల. నేను వెళ్ళి ఓటేసి వచ్చినా కదా, ₹1 ఎవడు ఇవ్వలేదు. సొంతగా ఖర్చులు పెట్టుకొని సొంతగా వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఓటేసి వచ్చినటువంటి పరిస్థితి. సో నాకు వదిలిన తప్ప నాకు ఎవడో కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ విషయాన్ని గమనించండి. ఏదో ఎలక్షన్స్లో డబ్బు ఇచ్చేశారంటే, అది ఇచ్చేశారంటే, అందుకు ఓట్లు పట్టాను, తొక్క డబ్బులు ఏమి ఇవ్వలేదు, ₹1 కూడా ఇలా. బట్ ఏంటంటే ఎవ్రీడే మా సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, సో ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి. అదేవిధంగా ఆలపాటి రాజా గారికి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి. సో నాకు 2-3 రకాలుగా ఫోన్లు వచ్చినాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే ఆలపాటి రాజా గారికి సంబంధించినటువంటి మనుషుల దగ్గర నుంచి ఫోన్లు, అంటే మా ఆలపాటి రాజా గారికి ఓటేసి గెలిపించమని చెప్పేసి. అదేవిధంగా కొన్ని IVR కాల్స్ వచ్చినాయి అనమాట. అవి ఎలా అంటే, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, మీ ప్రాంతంలో వీళ్ళు బాగా చేసినారా లేదా అని చెప్పేసి. సో ఆలపాటి రాజా గారు మరి కొంతమంది పేర్లు ఏవో చెప్పినారు కానీ, సో అదొకటి. 2 ఇక 3 ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి లోకల్, కృష్ణా గుంటూరు జిల్లా కదా, సో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఆ ఎమ్మెల్యేల తరపున కూడా కొన్ని ఫోన్ కాల్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ తాగలేదండి. ఆ తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి, మండలానికి సంబంధించినటువంటి ఎవరైతే టీడీపీ పార్టీ నాయకులు ఉంటారో, కూటమి నాయకులు ఉంటారో, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళంతా కూడా ఇళ్లకు వచ్చినారు, మా ఇంటికి వచ్చినారు. వచ్చి తప్పనిసరిగా దీనికి సంబంధించి ఇలా ఓటేయండి అని చెప్పేసి అడిగి చెప్పెళ్ళినారు. అంతే తప్ప డబ్బులు ఏం పంచలేదు, డబ్బు పంపగలి ఎక్కడ కూడా ఏం జరగలేదు. చాలా మంది అనుకునేరు గ్రాడ్యుయేట్స్కి డబ్బులు ఇస్తే అమ్ముడు పోయేటటువంటి సిచ్యువేషన్లో గ్రాడ్యుయేట్స్ అయితే లేరు. ఆ విషయం అయితే నేను చెప్తా. ఒకవేళ అడపాదడపేయడం జరుగుంటే కనుక దానంత దిక్కుమాలను బతుకుంటుంటుందని ఉంటుందని నేనైతే చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా 83,000 మెజారిటీ అంటే మామూలు విషయం అది కాదు. దాదాపు 2,40,000 నుంచి 2,50,000 ఓట్లు అనుకుంటా మొత్తం టోటల్గా ఉంది. నాకు తెలిసి నేను వేసిన పోలింగ్ బూత్ దాదాపు 740 ఓట్లు ఉన్నాయి అనమాట. ఓవరాల్గా ఎక్కడ ఏ పోలింగ్ బూత్ చూసినా సరే ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఆలపాటి రాజా గారి ప్రభావం కనిపించింది, కూటమి ప్రభుత్వం ప్రభావం కనిపించింది అన్నమాట. జనసేన పార్టీ నాయకులు కావచ్చు, టీడీపీ పార్టీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా పనిచేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రజల మనసు జోరుగా ఈ రోజున రోడ్లు వేయడం దగ్గర నుంచి, రోడ్లు వేయడమే ఈ రోజున ఆలపాటి రాజా గారు ఆ గెలుపు అత్యద్భుతమైన గెలుపు అని చెప్తా. 2ది ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం. 3ది ఏంటంటే పెన్షన్ పెంచడం. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నాయంటే కనిపిస్తున్నాయి కదా, సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నారు, గ్యాస్ సిలిండర్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నారు. 2ది ఏంటంటే పెన్షన్ పెంచేస్తున్నారు. ఇక 3ది ఏంటంటే అనేక రకాలుగా. ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి, విలేజెస్లో ఎవరికైతే ఈ ఇళ్ల స్థలాలు ఉండవో వాళ్ళకు కూడా రాస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందడుగేస్తుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే
చాలా చేస్తుంది అనమాట ప్రభుత్వం. అందులో భాగంగా ఈ రోజున ఆలపాటి రాజా గారికి అయితే 83,000 మెజారిటీ అంటే మామూలు విషయం అయితే కాదు. కూటమి ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్స్ అయితే గొప్ప నమ్మకాన్ని అయితే ఉంచుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఒమ్ము చేయొద్దు. ఒకవేళ ఒమ్ము చేస్తే కనుక వైసీపీ పార్టీ పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అలాంటి ఇబ్బంది కూటమి ప్రభుత్వానికి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఏదైనప్పటికీ కూడా ఆలపాటి రాజా గారి విజయం ఏదైతే ఉందో అది ఒక ఘన విజయంగా నేను చెప్తాను. ఎందుకంటే ప్రత్యర్థులు ఎవరు కూడా చుట్టుపక్కల లేరు. ఈవీఎం అన్న వాళ్ళే ఎన్ని కామెంట్లు చేసుకుంటారో చేసుకోండి, ఇక మీ ఇష్టం.